నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణ గోల్డ్ సిల్వర్ షాపుల నిర్వాహకులతో పోలీస్ శాఖ ప్రత్యేక భద్రతా అవగాహన సమావేశం. సామాజిక సేవలో యువతకు స్ఫూర్తిగా నిలిచిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అరుణ తలసేమియా చిన్నారులకు ప్రాణాలను నిలిపేందుకు ఒక చిన్న ప్రయత్నం. రక్తదాన శిబిరం ఏర్పాటు. వార్డుల పునర్విభజన ప్రక్రియ స్థానికంగా తీవ్ర దుమారం. 1వ వార్డును ముక్కలుగా విభజించడాన్ని నిరసిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ. నంద్యాల పట్టణ కురవ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం. జూన్ 5 నుంచి ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ కీలక పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల గోల్డ్ షాపులపై జరుగుతున్న దొంగతనాలు, దోపిడీ ఘటనలను దృష్టిలో ఉంచుకుని నంద్యాల జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణ పరిధిలోని గోల్డ్, సిల్వర్ షాపుల నిర్వాహకులు, స్వర్ణకారులతో సిసిఎస్ పోలీస్ స్టేషన్ నందు ప్రత్యేక భద్రతా అవగాహన సమావేశం నిర్వహించారు. నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావలి ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నంద్యాల 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, సిసిఎస్ సిఐ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వ్యాపార సంస్థల భద్రత కోసం పోలీస్ శాఖ సూచించే ముందస్తు జాగ్రత్తలను వ్యాపారులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. వ్యాపారుల అప్రమత్తత, పోలీస్ శాఖతో సమన్వయం ద్వారానే దోపిడీలను అరికట్టవచ్చని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ జారీ చేసిన ముఖ్యమైన భద్రతా సూచనలు ఇవే. దుకాణం లోపల, బయట, లాకర్ల ప్రాంతాల్లో క్వాలిటీ సీసీ కెమెరాలు ఉండాలి. రాత్రి వేళల్లో బర్గ్లర్ అలారం వ్యవస్థలను అమర్చాలి. షెల్టర్లు, లాకర్లకు డిజిటల్ లాక్స్ ఉపయోగించాలి. ఎక్కువ విలువైన బంగారం, వెండి వస్తువులను రాత్రి వేళల్లో సురక్షితమైన లాకర్లలోనే ఉంచాలి. దుకాణంలో పనిచేసే ఉద్యోగుల ఆధార్, ఫోన్ నెంబర్, పూర్తి వివరాలను సేకరించి ఉంచుకోవాలి. బయటి రాష్ట్రాల అపరిచిత వ్యక్తులతో లావాదేవీలు చేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. షాపులు తెరిచేటప్పుడు, మూసివేసే సమయంలో కనీసం 2 ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాలో బంగారం నిల్వలు, పెద్ద లావాదేవీల వివరాలను పంచుకోవద్దు. దుకాణాల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించినా లేదా రెక్కి నిర్వహిస్తున్నట్లు అనిపించినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్లకు లేదా డైల్ 112-100కు సమాచారం అందించాలని ఏఎస్పీ జావలి విజ్ఞప్తి చేశారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సీసీటీవీ కెమెరాస్ కంపల్సరీ ఎన్షూర్ చేసుకోవాలి. అండ్ ఆల్సో స్టోరేజ్ అనేది స్టోర్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అండ్ స్టోరేజ్ కూడా అట్లీస్ట్ ఒక 1 month స్టోరేజ్ ఉండేలాగా పెట్టుకోవాలి సీసీటీవీ కెమెరాస్ అని చెప్పడం అండి. ఆల్సో నైట్ టైమ్ వీళ్ళు షాప్స్ అన్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిన తర్వాత అందరూ కలిసి కొంతమందిని సెక్యూరిటీ గార్డ్స్గా అపాయింట్ చేసుకొని వాళ్ళని కూడా వీళ్ళ గోల్డ్ షాప్ లైన్స్లో తిప్పుకొని అలర్ట్ ఉండేటట్టు ఇన్స్ట్రక్ట్ చేశాము. ఎట్ ది సేమ్ టైమ్ వాళ్ళ యాంటీసిడెంట్స్ కూడా మా దగ్గరికి కనుక వస్తే మా దగ్గరికి పంపిస్తే మేము కూడా చెక్ చేసి చెప్తామని చెప్పాము. అండ్ దీంతో పాటు బర్గ్లర్స్ అలారమ్స్ అని కూడా ఉంటాయి. ఇన్ కేస్ నైట్ టైం లాక్ వేసి వెళ్ళిన తర్వాత అలారం కనుక ఆన్ చేస్తే ఎవరన్నా షట్టర్ కానీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే అలారం అనేది మనకే వస్తుంది. సో ఇట్లాంటి సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవచ్చు అని వాళ్ళకి చెప్పడం. దీంతో పాటు షాప్లోకి ఎవరు వస్తున్నారు, పోతున్నారు అనేది జాగ్రత్తగా గమనించుకుంటూ జ్యువెలరీ చూసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూపించాలి అనేది కూడా చెప్పాము. అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఏదన్నా కావాలి అంటే మమ్మల్ని సంప్రదించమని మా నెంబర్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది. సో ఇవన్నీ ప్రికాషనరీ మెజర్స్గా తీసుకుంటున్నాము సో దట్ జ్యువెలరీ షాప్స్లో థెఫ్ట్స్ ఇలాంటివి జరగకుండా ఉంటాం.
సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది అనుకునే రోజుల్లో నేనున్నానంటూ ముందుకొచ్చి కొందరు చేసే పనులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉంటూ కూడా తోటి వారి ప్రాణాలను కాపాడాలనే ఒక సాధారణ మహిళ సంకల్పం ఈరోజు నంద్యాలలో ఒక అద్భుతమైన సేవా కార్యక్రమానికి వేదికైంది. సోషల్ మీడియా రీల్స్ లైక్లకే పరిమితం కాకుండా సమాజానికి ఏదో ఒకటి చేయాలంటూ ఆమె ఇచ్చిన పిలుపు నంద్యాల యువతను కదిలించింది. ఇంతకీ ఆమె ఎవరు ఏంటా కదా ఈ స్పెషల్ రిపోర్ట్ చూడండి. నంద్యాల పట్టణంలోని కొత్తపల్లి సమీపంలో ఉన్న ఒక పెట్రోల్ బంకుకు నిత్యం వందలాది మంది వాహనదారులు వచ్చి వెళ్తుంటారు. అక్కడ పెట్రోల్ కొడుతూ నిత్య జీవితాన్ని భారంగా సాగిస్తున్న ఒక సామాన్య మహిళ పేరు అరుణ. తాను బ్రతుకుతూ సమాజంలో ప్రాణాపాయంలో ఉన్న మరికొందరిని బ్రతికించాలనుకుంది ఆమె. ముఖ్యంగా రక్తం దొరకక అల్లాడిపోయే తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కష్టం అరుణ మనసును కలిచివేసింది. ఎలాగైనా ఆ పసి ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా నంద్యాల బ్లడ్ బ్యాంక్లో తలసేమియా చిన్నారుల కోసం ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది అరుణ. కేవలం ఒక పిలుపుతో సోషల్ మీడియాలో ఉన్న యువతను తన మిత్రులను కదిలించింది. ఒక సామాన్య మహిళ చేస్తున్న ఈ మహత్ కార్యాన్ని చూసి పలువురు యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. మేము సైతం అంటూ ఉత్సాహంగా రక్తదానం చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పసి పిల్లల ప్రాణాలను కాపాడేందుకు యువత చూపిన చొరవకు నంద్యాల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అరుణ మాట్లాడుతూ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. వారందరికీ నాదొక్కటే విన్నపం, మీ అభిమానాన్ని శక్తిని నా మాదిరిగా సమాజానికి ఉపయోగపడే పనులను కూడా వాడుదామని పిలుపునిచ్చింది. ఒక పెట్రోల్ బంక్ ఉద్యోగిని అయ్యుండి సమాజం పట్ల అరుణ చూపిన ఈ అపారమైన బాధ్యతను మానవత్వాన్ని నంద్యాల బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జి అచ్చు అరుణను శాలువాతో ఘనంగా సన్మానించి ఆమె సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉదయ్, హుసేన్ వలి తదితరులు పాల్గొన్నారు. అరుణ నిజంగానే నంద్యాలకే కాదు ఎంతో మంది యువతకు ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత. ఫ్రెండ్స్, మన నంద్యాల జిల్లాలో 42 మంది తలసేమియా చిన్నారులు చాలా బాధపడుతున్నారు బ్లడ్ దొరకక. మీరందరూ నాలాగే ముందుకు రావాలి, వీళ్ళందరికీ సపోర్ట్ చేయాలని మీ అరుణ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు అరుణ గారి వాళ్ళ ఆధ్వర్యంలో తలసేమియా అనే బ్లడ్ క్యాంప్ జరుగుతుంది. దీనివల్ల నేను ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలా డొనేట్ చేయడము. మీరు కూడా ఇలాంటి ఎన్నో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన నంద్యాలలో కొత్తపల్లి దగ్గర పెట్రోల్ బంకులో తన జీవనాధారం కోసం అక్కడ ఉద్యోగం చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎంతోమంది ఫాలోవర్స్ అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి అరుణ గారు ఈరోజు మన నంద్యాల బ్లడ్ బ్యాంక్లో ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాల అరుణక్క గారు ఇన్స్టాగ్రామ్లో ఎంతో ఫేమస్ అక్కగారు, ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న అరుణక్క గారు ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు తలసేమియా చిన్నారులు అంటే వీళ్ళు ప్రతి 10 రోజుల కోసం రక్తం ఎక్కించుకోవాలి. వీళ్ళకు ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ఎటువంటి వైద్యం లేదు, కేవలం రక్తంతోనే మాత్రమే వీళ్ళ ఆయుష్ పెరుగుతుంది. ఈ విషయాన్ని అక్కగారు గమనించి ఎండలకాలం రక్తం లేక చాలా ఇబ్బంది పడుతుంటారు గర్భిణీ మహిళలు అయితే అని చెప్పి ఒక మంచి మహిళగా ఆలోచించి ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన మా ఉషవల్ అన్న గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా మబ్బుల్ అన్న గారు కూడా ఎప్పుడు పిలిచినా కూడా కాదనకుండా ప్రతి కార్యక్రమంలో హాజరవుతుంటారు. ఇదే విధంగా అక్కగారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎందుకంటే ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న అక్కగారు వాళ్ళని మంచి సేవ గుణం వైపు నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నంద్యాల బ్లడ్ సెంటర్ బ్లడ్ వచ్చు. వార్డుల పునర్విభజన ప్రక్రియ స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. నంద్యాల పట్టణంలోని 1వ వార్డును ముక్కలుగా విభజించడాన్ని నిరసిస్తూ హరిజనపేట, పివి నగర్, అరుంధతి నగర్ వాసులు, మహిళలు మరియు స్థానిక పెద్దలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. వార్డుల విభజన పేరుతో తమ ప్రాంతాలను తెలుగుపేట మరియు ఇతర కాలనీల్లో కలపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆదివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నంద్యాల మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ అభ్యంతరాల వినతి పత్రాన్ని అందజేశారు. సామాజిక వర్గాలను విడదీయడంపై ఆగ్రహం. గతంలో ఒకే వార్డుగా ఉన్న హరిజనపేట, పివి నగర్, అరుంధతి నగర్ వాసులను
ఇప్పుడు 5 విభాగాలుగా విడదీసి పక్క కాలనీలో కలపడం ఎంతవరకు న్యాయమని స్థానికులు ప్రశ్నించారు. ఇది ఐక్యతను దెబ్బతీయడమే. ఒకే సామాజిక వర్గానికి చెందిన తమను ఈ విధంగా ముక్కలు చేయడం వల్ల తమ రాజకీయ సామాజిక ఐక్యత దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పునః పరిశీలించాలి. వార్డును మునుపటిలాగే యథాతథంగా కొనసాగించాలి. అధికారులు తక్షణమే స్పందించి ఈ విభజనను పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తిగా తప్పుల తడకగా మారింది. ఒకే సామాజిక వర్గం ఉన్న ప్రాంతాన్ని 5 ముక్కలుగా చేసి పక్క కాలనీలో కలపడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి? అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని స్థానిక బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం 1వ వార్డు మాత్రమే కాకుండా పట్టణంలోని పలు ఇతర వార్డుల పునర్విభజనలోనూ తీవ్ర లోపాలు ఉన్నాయంటూ మున్సిపల్ అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మునయ్య, హరిజనపేట పెద్దలు, మహిళలు మరియు యువత భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ కూడా మున్సిపల్ అధికారులను కలిసి వార్డుల విభజనలో జరిగిన తప్పులను సరిదిద్ది సవరణలు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. పివి నగర్ 1వ వార్డు, మా వార్డు మాకు కావాలా. మా వార్డు మాకు కలపకూడదు. మాకు ఎక్కడ ఎన్నేళ్ళ ముంచే ఉండేది, ఇప్పుడు కలుపుతామంటే మేము వద్దు. మాకు యా ప్రభుత్వంలో చూడలే. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఎక్కడ మారలే. మేము మా వార్డు మాకే కావాలా. 1వ వార్డే కావాలా మాకు. పివి నగర్, అర్జునపేట, పివి నగర్ అంతా ఒకటే వార్డే. కానీ ఇప్పుడు వేరు చేస్తున్నారు. ఎందుకు వేరు చేస్తున్నారు? వేరు చేయడానికి కారణం ఏమి? ఇప్పుడు మేము ఉండబట్టి కూడా 30-40 సంవత్సరాలు కావస్తుంది. అన్నేళ్ల ముంచి లేనిది ఇప్పుడు ఎందుకు మారుతుంది? మారకూడదు. మాకు 1వ వార్డులోనే ఉండాలా. అర్జునపేట, పివి నగర్ 2 కలిసి ఉండాలా. మాకు ఇదే కావాల్సింది. మామూలాన అక్కడ ఇక్కడ కలుపుతామంటే మేము ఒప్పుకోము. మేము ఇక్కడే ధర్నా చేయమంటే కూడా చేస్తాం. పివి నగర్ వాళ్ళందరం వచ్చినాం. మేము ఇంకా కూడా ఉన్నారు, ఇంకా వస్తారు. ధర్నా చేయమంటే కూడా చేస్తాం. మా వార్డు మాకు ఉండాలా. దూరం ఉన్న తెలుగుపేట మాకు సంబంధం లేదు. మా పివి నగర్, మా అర్జునపేట మాకు 1వ వార్డులోనే ఉండాలా. మాది పివి నగరం, కానీ ఇప్పుడు ఏందో వార్డు మార్చినారు. 1వ వార్డులోనే ఉండాలా. మాది పివి నగరం పేటలో ఉండాలా. అర్జునపేటలోనే ఉండాలా. తీసుకుపోయి మీరు తీసుకుపోయి తెలుగుపేట, ఆ పేట, ఈ పేట అని మార్చి ఎందుకు మార్చారు సార్? మీరు అంత మార్చి తెలకుండా మీరు అన్ని మార్చుకుంటుంటారా? మా పేటలో కలపాలా. మేమేం అడగలే. మాకు ఇదే కావాలా. మా పేటలో, అర్జునపేటలో, పివి నగరం అంతా ఒకటే. అప్పుడు ఉండింది, మేము పేటలోనే ఉండింది. 1వ వార్డులోనే ఉండింది. ఏమంటే తీసుకుపోయి ఆడ స్థలాలు ఇచ్చినందుకు ఆడ ఉండం. మేము అంతా ఉండింది ఈయన్నే. ఇలా పుట్టి పెరిగింది ఈయన్నే, పేటలోనే. ఇప్పుడు తీసుకుపోయి తెలుగు పేటలు ఉంటాం, తుర్క పేటలు ఉంటాం అంటే ఏంటుకుంటాం? మేము ఉండము. మేము ఉండేది పేటలోనే, 1వ వార్డులోనే ఉంటాం. చూడు సార్, మీ రాజకీయాలకు మీకు ఏం సంబంధం లేదు. మాకు మీకు మమ్మల్ని తీసుకొని తెలుగు పేటలో కలపని ఇంకేంటికి కలుపుతారు? మీ అధికారం ఎవరు ఇచ్చినారు? మీకు హక్కు ఎవరు ఇచ్చినారు? మమ్మల్ని ఆడగలపని తెలుగు పేటలో కలపనీక మీకు ఎవరు ఇచ్చినారు సార్? మా పర్మిషన్ ఈడ ఇన్నేళ్ళు 40 ఏళ్ళ నుంచి సంసారాలు చేస్తున్నాము. మాకు తెలియకుండా తెలుగు పేటలో కలిపితే ఏంటికి సార్? ఏంటికి కానీ కలుపుతారు సార్? మాది 1వ వార్డు. మా పివి నగర్ 1వ వార్డు ఒకటే మాకు. ఇప్పుడు ఎందుకు వేరే చేసినారు? వేరే చేయనిక వాళ్ళు ఎవరు మమ్మల్ని వేరే చేయనిక? కొత్త వాళ్ళు అంటారట. వాళ్ళు కొత్త వాళ్ళు, మేము కాదు కొత్త వాళ్ళము. మేము పాత వాళ్ళమే. ఎవరు చెప్పినారు మేము కొత్త వాళ్ళమని? ఏమి ఇప్పుడు కుండే చాట ఎత్తుకొని వచ్చినామా? ఈడ పుట్టినాళ్ళ నుంచి ఇన్ని ఉండం. మేము ఎట్ట కొత్త వాళ్ళం అవుతాము? మా ఆయన వాళ్ళు ఇన్నే పుట్టిన, మేము ఇన్నే పుట్టిన, ఎట్ట కొత్త వాళ్ళం అవుతాం మేము? సొక్కం మాది పేట. మా పేటలో కూడా ఇల్లులు ఉన్నాయి మావి. ఏమంటే ఇల్లులు ఇక్కడ ఇచ్చి ఇక్కడ వచ్చినా మేము. మమ్మల్ని మార్చకూడదు అసలు ఎవరే గాని. ఏంటికే గానీ హక్కు లేదు మమ్మల్ని మార్చనికే. ఏ బతకనికి వచ్చితే మీరు ఇచ్చినారా మాకు ఇల్లు? ఏమన్నా తీసుకొని బతకరమ్మా అని ఇల్లు వాకిలు ఇచ్చిన వాళ్ళే అనుకున్నారా? మాకు మీరేంటిగా అంటారు బతకనికి వచ్చినారని? అనకూడదు మమ్మల్ని. ఏదో ఓటు కావాలనుకుంటే అడగాలి, మేము ఓటు వేస్తాం అంతవరకే. మీరు కొత్తోళ్ళు పాతోళ్ళు అనకూడదు మమ్మల్ని. మీరు పివి నగర్ నుంచే గెలిచిందే మీరు. మళ్ళీ ఇప్పుడు పివి నగర్ తీస్తే అక్కడ కలిపితే ఏంది మీది? మీవేనా ఎకశకాలు అన్ని? మీరు మార్చితే మార్చుకుంటా, మీరు వచ్చి ఇళ్ళ మీదకి వచ్చి కొట్టినా కానీ మేము మర్సంగా ఉంటామా? ఏమన్నా ఇవి రాజకీయాలా? ఏమన్నా ఓటు కావాలనుకునే వాళ్ళు కావాలి, ఓటు అడగాలి. మళ్ళీ మునేమా గెలిచినప్పుడు అడగలేదే, మార్చలేదే మామ? సంఘపేటకు దానికి దీనికి మార్చలేదే. సాయిబాబా పేరు ఎప్పుడు మార్చలేదే. ఎవరే గాని మార్చాలి. ఇప్పుడు మీరు ఎందుకు మార్చుతున్నారు మమ్మల్ని? మార్చకూడదు మీరు అసలు. మా జోలికి రాకూడదు అసలు. ఓటు కావాలంటే అడగాలి అంతే. ఓటు వేసాం అంతవరకే.
తీసుకుపోయి ఆడబెట్టినాం ఈడబెట్టినామా అని అనకూడదు. కొత్త పాత అనకూడదు మమ్మల్ని. మేము కూడా పాతోళ్ళమే, మాకు కూడా ఇండ్లు వాకిండ్లు ఉన్నాయి. ఈడ పొదుపులు నెలం కూడా బెదిరిస్తున్నారు. ఏ దానికి బెదిరిస్తున్నారు మీరు? ఏ దానికి రౌడిజమే చేస్తున్నారు మీరు? రాజకీయాల పని చేయడంలే మీరు. ఈరోజు కొత్త వార్డు విభజన భాగంగా మా వార్డు 1వ వార్డు అర్జునపేట, అరుంధతి నగర్, సంగపేట, పటాన్పేట ఇది పోయిన సంవత్సరం ఉండేటివి. ఈసారి పివి నగర్ ను తీసి ఈ తెలుగుపేటకి వేయడం, మా పేటను 3 ముక్కలు చేసి దానికి వార్డు అనేది లేకుండానే చేయడం చాలా దారుణం. ఎప్పటి నుంచో 1వ వార్డు అంటే అర్జునపేట, అరుంధతి నగర్ అనేది ఒక పేరుండేది. ఈరోజు 1వ వార్డు అంటే పక్క వార్డులకు ఇచ్చినాడు. సంగపేట, తెలుగుపేట 2వ వార్డు ఇట్లా వార్డు మార్చి మాకున్నే ఎస్సీ వాళ్ళని కూడా కట్ చేసి 3 భాగాలు చేశాడు. ఒక వార్డును పివి నగర్ను తెలుగుపేటలోకి పైన మాకు ఏరియా అంటే ఆ ఏరియా కన్యకాపరమేశ్వరి ఏరియా కూడా ఎస్సీ వాళ్ళనంతా నబీనగర్కి వేయడం, నడిగడ్డ కొంత అర్జునపేట వేయడం, ఇట్లా 1వ వార్డును వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 5 భాగాలుగా 1వ వార్డును చీల్చి చెండాడినారు. ఇది చాలా దారుణం. దీనికి మేమందరం ప్రజలంతా ఈరోజు ఏకతాటిగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మళ్ళీ పరిశీలించండి. ఎస్సీలను అందరినీ ఇప్పుడు ఇంతవరకు బాగా కలిసిమెలిసి చేసినాము. నా వార్డులో సాయిబులు ఉన్నారు, బల్జన్లు ఉన్నారు, తెలుగోళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. ఇంతవరకు మనము ఆ తేడా లేకుండా అంతా సమానంగా తీసుకొచ్చాము. ఎక్కడ అవాంఛనీయ సంఘటన కానీ గలాటలు లేకుండా అభివృద్ధి ధ్యేయంగా మేము సంగపేట అయితేనే, పటాన్పేట అయితేనే వాటర్ లేకుంటే పైప్ లైన్ తీసుకొచ్చి పైప్ లైన్ నీళ్ళు చేసినాము, సిమెంట్ రోడ్లు వేసినాము. మతపరంగా అయితే అక్కడ ఉన్న పటాన్పేటలో మసీదు గుత్త మేము చందాలు ఇచ్చి ఆ జెండా ఎగిరేయడం జరిగింది. సంగపేటలో శ్రీరామనవమికి అట్ల గుత్త వాళ్లకు మనం చేశాము. మేము మతతత్వం కానీ కులతత్వం కానీ తేడా లేకుండా అందరికీ ఆదర్శంగా నిలబడి అందరినీ కలుపుకొని ఈరోజు రాజకీయం ముందుకు నడిపాము. ఇప్పుడు వచ్చేసరికి చీల్చి చెండాడుతున్నారు. ఏ వార్డు ఎట్లా పోతో అర్థం కావడం లేదు. కులాల మతాలు పెట్టి చీల్చి చెండాడినారు వార్డును. అలాంటి రాకుండా ఫస్ట్ ఎట్లా ఉన్నాయో వార్డును అలాగే చేయాలని పెద్దలను కానీ గౌరవ మినిస్టర్ కానీ అందరినీ మేము పదే కోరుకుంటూ తప్పకుండా మళ్ళా మా వార్డు మాకు రావాలని కోరుకుంటున్నాం. దీనికి రాకపోతే అక్కడున్న జనము ఎంత దూరమైన వెళ్తారు, ధర్నాలు చేస్తారు, నిరాహార దీక్షలు టెంటేస్తామని చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఒక వార్డును ఇంత చీల్చి చేయడం తప్పు. కాబట్టి అందరూ దాన్ని ఆలోచించి పరిశీలించి ఖచ్చితంగా మళ్ళా 1వ వార్డును అదే వార్డుగా చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల పట్టణ కురవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించారు. నంద్యాల పట్టణ కమిటీ అధ్యక్షుడు కైప విజయ్ కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర రాష్ట్ర కురవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు హాజరయ్యారు. నంద్యాల పట్టణ స్థాయిలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన కురవ సంఘం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని కురవ సంఘం ప్రతినిధులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంకల శ్రీరాములు, సంకల సుధాకర్, కైప హరినాథ్ బాబు, విజయ్, సుబ్బయ్య, ఫణిరాజ్, సోమశేఖర్, నారాయణ, రాజు, రవి తదితరులు పాల్గొన్నారు. పట్టణ కురవ సంఘ ఆధ్వర్యంలో కైప కిరణ్ ఆధ్వర్యంలో మా పట్టణ సంఘము తరపున ప్రతిభా పురస్కారాలు జరుపుకుంటూ అదేవిధంగా మమ్మల్ని గుర్తించి, నా పేరు సంకల శ్రీరాములు, నన్ను గుర్తించి మినిస్టర్ సవితమ్మ గారు, అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారు నాకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం చాలా గర్వకారణము. నేను ఎల్లప్పుడూ మా కుటుంబ సంఘానికి సేవ చేస్తానని ఈ ప్రజల ముందు నేను చెప్పుకుంటూ, నేను ఎల్లప్పుడూ సహాయ సహకారాలు నాకు చేస్తుంటానని, అదేవిధంగా
మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నంద్యాల పట్టణ కురవ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 4వసారి ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది. దీంట్లో భాగంగా 10వ తరగతిలో 500 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులకు, ఇంటర్మీడియట్లో 900 మార్కులు పైబడి వచ్చిన విద్యార్థులకు దాదాపుగా 20 మందికి మనం నంద్యాల పట్టణం వరకు మాత్రమే అందజేయడం జరిగింది. ఈరోజు పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వాళ్లకు ఈరోజు మంచి మార్కులు సాధించి ప్రతిభా పురస్కారాలు సాధించిన విద్యార్థులందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ, వారు భవిష్యత్తులో ఎన్నెన్నో శిఖరాలు అధిరోహించి మంచి ఉన్నత స్థానంలో, ఉన్నత స్థాయిలో ఉండి మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ, మా కమిటీ నంద్యాల కమిటీ కురవ సంఘం వాళ్ళకందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓటర్లందరికీ అలర్ట్. వచ్చే నెల జూన్ 5 నుంచి ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ. నకిలీ ఓట్లకు ఇక చెక్. మీ ఓటు భద్రంగా ఉందో లేదో ఇంటింటి సర్వేలో సరి చూసుకోండని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కీలక పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రజలందరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో సుమారు 50 లక్షల ఓట్లను సాంకేతిక కారణాలతో తొలగించడం జరిగిందని గుర్తు చేసిన ఆయన, మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాకుండా ఓటర్లందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి సర్వే చేయడానికి వచ్చినప్పుడు అడిగిన ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకొని సహకరించాలని, తమ ఓటు భద్రంగా ఉందో లేదో ముందే చెక్ చేసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసారి చేపట్టబోయే ప్రత్యేక సవరణలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ మరియు ప్రోగెని మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు అత్యంత నిశితంగా పరిశీలించనున్నారు. ఒకే వ్యక్తికి 2 వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు ఉండడం వంటి తప్పులను గుర్తించి నోటీసులు జారీ చేసిన అనంతరం చట్టపరంగా నకిలీ ఓట్లను పూర్తిగా తొలగిస్తారని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు సాధించిన యువత, మార్పులు చేర్పులు చేయాలనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కోరారు. సర్ గురించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది ఆంధ్రప్రదేశ్లో జూలై 1వ తేదీ నుంచి మొదలు కాబోతా ఉంది. దీని గురించి చాలా మందికి చాలా రకాల అనుమానాలు, అపోహలు ఉన్నాయి. బెంగాల్లో ఈ డ్రైవ్ వల్ల, సర్ వల్ల 91 లక్షల నుంచి 92 లక్షల ఓటర్లు తీసివేయడం జరిగింది. అందులో ప్రధానంగా ముస్లిం ఓటర్లు పోయినారు, క్రిస్టియన్ ఓటర్లు తీసేసినారని చెప్పేసి ఒక రూమరు, ఒక అపవాదు కూడా జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో జూలై 1 నుంచి మొదలు కాబోతా ఉంది. ప్రజలందరూ దీనికి అన్ని రకాలుగా ప్రయత్నం కావాల్సింది, రెడీ కావాల్సిందిగా చెప్తా ఉన్నాను. దీని వివరాలు నేను చెప్పదలుచుకున్నాను. 1987 జూన్ 31వ తేదీ లోపల పుట్టిన వాళ్ళకైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటే చాలు. 30 జూన్ 1987కు ముందుంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి ఉంటే సరిపోతుంది. అంటే తన ఐడి కార్డ్ ఏదో ఒకటి చూపెడితే అతను ఏ డీటెయిల్స్ ఇవ్వాల్సిన ఉంటుంది, దానివల్లనే అతని ఓటు ఖచ్చితంగా ఉంటుంది. 1/7/87 నుంచి 3/12/2004 వరకు ఆ మధ్యలో పుట్టిన వాళ్ళకైతే తన సెల్ఫ్ డిక్లరేషన్తో పాటు తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరిదైనా సరే డిక్లరేషన్, వాళ్ళ ప్రూఫ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రూఫ్లో ఉండే పేర్లతో ఈ పేర్లు ఖచ్చితంగా మ్యాచ్ ఖచ్చితంగా కావాలి. తల్లిది కానీ తండ్రిది కానీ ఒక సెల్ఫ్ ప్రూఫ్ ఇచ్చి దాంతో మ్యాచ్ కావాల్సిన అవసరం ఉంది. అలాగే 3 డిసెంబర్ 2004లో తర్వాత పుట్టిన వాళ్ళకైతే సెల్ఫ్ ప్రూఫ్తో పాటు తల్లిదండ్రుల్లో ఇద్దరిది ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం. అంటే ఆ ఇద్దరి సర్టిఫికెట్స్ ఇస్తూ తన సెల్ఫ్ డిక్లరేషన్ 3 ఐడీలు ఖచ్చితంగా ఇవ్వాలి. తనది, తల్లిది, అలాగే తండ్రిది 2004 తర్వాత చూపించేవాళ్ళు. ఇదైతే ముఖ్యంగా దీన్ని 3 కేటగిరీలుగా చేయడం జరిగింది.
3 కేటగిరీలు 87కు ముందు, 2004కు ముందు, 2004 తర్వాత ఈ రకంగా చేయడం జరిగింది. 87కు జూన్ 87కు ముందు వాళ్ళు కేవలం సెల్ఫ్ ప్రూఫ్తో సరిపోతుంది. డిసెంబర్ 2004కు ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ డిక్లరేషన్ కావాలి. డిసెంబర్ 2004 తర్వాత పుట్టిన వాళ్ళకైతే ఖచ్చితంగా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరి ప్రూఫ్స్తో సహా ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ ప్రూఫ్స్లో ఏవేవి ఉన్నాయని చెప్పేసి ఒకసారి వివరంగా చెప్పడం జరుగుతుంది. 12 ప్రూఫ్స్ ఏమో వాళ్ళు డిక్లరేషన్ చేశారు. ఆ 12 ప్రూఫ్లలో డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, పాస్పోర్ట్ ఒకటి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఒకటి, ఐడి కార్డ్ ఒకటి, ఏదైనా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఏదైనా వాళ్ళ ఐడి కార్డు ఉంటుంది, అది కూడా పెన్షన్ హోల్డర్స్ ఉండే పెన్షన్ హోల్డర్ కార్డ్స్ కానీ, నేటివిటీ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఎన్ఆర్సీ జాతీయ సభ్యత నమోదు పత్రం కానీ, ల్యాండ్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ఇటువంటివి 16 సర్టిఫికేట్లు ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి ఉండాలి. దీంట్లో నేను చెప్పేది ఏమంటే అవి ఖచ్చితంగా మన పేరుతో ఖచ్చితంగా మ్యాచ్ అయ్యే రకంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ పేరుతో మనం ప్రూఫ్ చూపెడతా ఉన్నాము. మదర్ పేరు మీద ఉన్నప్పుడు దాంట్లో ఏ పేరు అయితే మనది ఉంటుందో ఇక్కడ కూడా అదే పేరు స్పెల్లింగ్తో సహా ఖచ్చితంగా ఉండాలి. అదొకటి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికోసమే ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ వస్తారు. బిఎల్ఓస్ జూన్ 14 నుంచి మన దగ్గరికి రావడం జరుగుతాయి. వాళ్ళు వచ్చే లోపలనే ఇప్పటి నుంచే టైం ఉంది కాబట్టి ఈ సర్టిఫికేట్స్ మనం రెడీగా పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా ఇచ్చినప్పుడు ఎన్రోల్మెంట్కు చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా నేను ప్రజలకందరికీ కోరుకుంటాను. ఇప్పుడే మన సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఇవి ఉన్నాయి కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇవ్వడానికి కన్వీనియంట్గా ఉంటుంది. బిఎల్ఓలు రాష్ట్రమంతా 46,397 మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిఎల్ఓలను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్క ఇంటికి ఒకసారి కాకుండా 3 సార్లు తిరుగుతారు. అంటే డోర్ లాక్ అయితే పక్క వాళ్ళని అడగడం కానీ, ఇంకోసారి మళ్ళీ రావడం కానీ 3 సార్లు అయితే ఖచ్చితంగా తిరుగుతారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ మన దగ్గరికి వస్తారు. అలాగే వీళ్ళు ఒక ఫెసిలిటీ ఇచ్చారు మనకు. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు బిఎల్ఎస్ను ఏర్పాటు చేసుకోమని చెప్పారు. బూత్ లెవెల్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోమని చెప్పారు. వైఎస్ఆర్సీపీ తరఫున కూడా బూత్ లెవెల్ ఏజెంట్లను మనం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి అన్ని రకాలుగా తర్ఫీజ్ ఇస్తాము. ప్రజలకు దగ్గర ఉండి వాళ్ళ సర్వీస్ చేసే రకంగా మనం చేయడం కూడా జరుగుతుంది. తర్వాత జూలై 21వ తేదీన వీళ్ళు జూలై 14కు క్లోజ్ చేసేసి జూలై 21న ఒక ముసాయిదా ఏర్పాటు చేస్తారు. అంటే వీడికి క్లోజ్ అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. తర్వాత ఒక నెల రోజులకు అబ్జెక్షన్స్, క్లైమ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి ఒక నెల రోజులు టైం ఇవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన దీనికి తుది జాబితా విడుదల చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 22 తర్వాత తుది జాబితా విడుదల అయిన తర్వాత మనం ఏమైనా అబ్జెక్షన్స్ అవి ఉంటే అవకాశం ఉండదు. అందుకే నేను ప్రజలకు మరీ కోరుకునేది ఏమంటే ఇప్పుడే జాగరూకతగా ఉండి మన అత్యంత విలువైన ఓటును మిస్ చేసుకోకుండా అన్ని రకాల సర్టిఫికెట్స్తో రెడీగా ఉండి మన ఓటును ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇప్పటి వరకు ఉండే జాబితా ప్రకారము ఆంధ్రప్రదేశ్లో 4,16,18,359 మంది ఓటర్లు ఉన్నారు. 4,16,18,359 మంది. వీరిలో 2,68,86,239 అంటే 64.6% 2002 నాటికి ఆల్రెడీ ప్రీ మ్యాపింగ్లో నమోదై ఉన్నారు. మరో 1,47,32,120 మంది ఓటర్లుగా నమోదు కావాల్సిన అవసరం ఉంది. ఈ నమోదు కావాల్సిన అవసరంలోనే ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉంది. ఇది మరొకసారి నేను అందరికీ చెప్పేది ఏమంటే దయచేసి అతి జాగ్రత్తగా ఉండి మన విలువైన ఓటును మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, చదువు రాని వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళకి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండి అన్ని రకాలుగా ఉండి వాళ్ళ ఓటును నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా వైఎస్ఆర్సీపీ తరఫున బిఎల్ఎస్ కూడా ఉంటారు. వాళ్ళు మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు, మీకు చేస్తారు. బిఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్ళు బిఎల్ఏలో వాళ్ళు వీధికి వస్తారు, మీ ప్రతి ఇంటికి వచ్చి అడుగుతారు, మీ సర్టిఫికేట్స్ ఏమన్నా తీసుకొని వస్తారు, జిరాక్సులు తీసుకొని మీకు నమోదు చేసే రకంగా చేస్తారు. సో నేను మరొకసారి అందరినీ అడిగేది ఏమంటే
ఈ సర్లో ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎంతోమంది ఓటర్లు తొలగించినారని చెప్పారు. కాబట్టి మనం అతి జాగ్రత్తగా ఉండి మన విలువైన ఓటును నమోదు చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. నంద్యాల పట్టణంలో నేడు కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు, మొమెంటో, ప్రశంసా పత్రాలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇతర ప్రతినిధులు మరియు కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు భీమినిపల్లి వెంకట సుబ్బయ్య, కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం అనే ఆ టైటిల్తో 135 మంది విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క జిల్లా మొత్తం ఏరియా నుంచి విద్యార్థులు ఈ యొక్క పట్టాభిషేకం ప్రతిభకి స్కాలర్షిప్స్ తీసుకోవడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. వారికి శుభాకాంక్షలు. మరి యొక్క వారి తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రద్ధతో చదివిపించి మరి 996 మార్కులు కూడా వచ్చినాయి ఒక్కొక్కరికి. మరి ఆ రీతిగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఒక శుభాకాంక్షలు, మరి ఆశీర్వాదాలు. కమిటీ కూడా, జిల్లా యంత్రాంగం కూడా మంచి పద్ధతి ప్రకారంగా డిసిప్లిన్గా మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకు విద్యార్థులు రావడం జరిగింది. మరి ఇదే రీతిగా ఇంకా ఉన్నత చదువులు చదివి వారి జీవితాలలో మంచి స్థిరపడాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మరింత పట్టుదలతో కృషి చేస్తూ ఇంకా మంచి మార్కులతో ముందుకెళ్లాలని వారికి కోరుచు మరి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అలాంటి ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. కర్నూలు జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘము దాదాపు 14 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రతిభా పురస్కారాలను ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్న విద్యార్థులందరికీ కూడా మేము ఈ యొక్క ప్రోత్సాహ బహుమతులు అందిస్తూ, ప్రశంసా పత్రాలు ఇస్తూ, మెమోంటోలు ఇస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ గౌరవిస్తున్నాము. మరి పిల్లలందరూ కూడా ఈ విధంగా ఇంకా ఉన్నతంగా చదివి మంచి ర్యాంకులు సాధిస్తున్నందుకు మేము గర్వపడుతున్నాము. మా పద్మశాలి ఆణిముత్యాలు ఈరోజు మాకు ఎంతో గర్వకారణంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి పిల్లలందరూ కూడా రాబోయేలో ఇంకా శ్రద్ధాభక్తులు చదివి ఎదిగే కొద్దీ ఒదిగి ఇంకా చక్కగా చదివి ఉన్నత స్థాయిలకు శిఖరాలు అధిరోహించాలని మేము మనసారి కోరుకుంటున్నాము. అందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి పెద్దలందరూ వచ్చి ఈ యొక్క ప్రతిభా పురస్కారానికి వచ్చి పిల్లలందరినీ ఆస్వాదిస్తున్నారు. మాకు ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత పెద్దలందరూ రావడం నాకు చాలా గర్వకారంగా ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా కుల బాంధవులైన పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈరోజు ప్రోత్సహించి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి పిల్లలందరూ ఇదే మాదిరిగా చక్కగా చదివి వాళ్ళు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేము మనసారా కోరుకుంటున్నాము. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ పిల్లలు ఇంకా రాబోయే రోజుల్లో ఒదిగి ఎదగాలని నా మనసారా కోరుకుంటున్నాను. పిల్లలందరూ కూడా ఈరోజు ఈ చదువులో ఇన్ని మార్కులు సాధించాలని ఎవరు కూడా గర్వపడకుండా ఇంకా బాధ్యతగా, ఇంకా మా బాధ్యత పెరిగింది, ఇంకా చక్కగా చదువుకోవాలి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఉన్నత స్థాయిలకు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణ గోల్డ్, సిల్వర్ షాపుల నిర్వాహకులతో పోలీస్ శాఖ ప్రత్యేక భద్రతా అవగాహన సమావేశం. సామాజిక సేవలో యువతకు స్ఫూర్తిగా నిలిచిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అరుణ. తలసేమియా చిన్నారులకు ప్రాణాలను నిలిపేందుకు ఒక చిన్న ప్రయత్నం. రక్తదాన శిబిరం ఏర్పాటు. వార్డుల పునర్విభజన ప్రక్రియ స్థానికంగా తీవ్ర దుమారం. 1వ వార్డును ముక్కలుగా విభజించడాన్ని నిరసిస్తూ పట్టణంలో భారీ ర్యాలీ.
నంద్యాల పట్టణ కురవ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం. జూన్ 5 నుంచి ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ కీలక పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.